సరే ఈ మధ్య వార్ జరిగింది కదా, ఇండియాకి వెళ్ళాలనిపిస్తుంది అని చెప్పేసి అడుగుదాం అనుకున్నా. నాకు ప్లేట్లో తీసుకొని వచ్చి పక్కన పెట్టి ఆడోళ్ళు ఎవరు రాలేదు కాబట్టి మనమే క్లీన్ చేయాలి అంతా. హై ఫ్రెండ్స్ అందరికీ, నేను మీ శివ. కువైట్ వాళ్ళతో ఇదే లాస్ట్ ఎడారి ట్రిప్ అనమాట. నేను దగ్గరలో ఇండియాకి వెళ్తున్నాను కాబట్టి ఇండియాకి వెళ్ళే ముందు లాస్ట్ ట్రిప్. కువైట్ వాళ్ళ ఫ్యామిలీ అంతా వెళ్ళట్లే, మా సార్ మాత్రం వాళ్ళ ఫ్రెండ్స్తో ఏమి వెళ్తున్నాడు. నాకైతే 2 పనులు అప్పు చెప్పాడు అనమాట. ఒకటి వచ్చేసి షాప్ దగ్గరికి వెళ్ళి 1 డజను జిబిన్కి సంబంధించి ఫతాయిర్లు తీసుకురమ్మని చెప్పాడు. తీసుకున్న తర్వాత వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళేసి ఫుడ్ తీసుకొని ఆ తర్వాత నాకు ఫోన్ చేసావంటే లొకేషన్ పెడతానని చెప్పాడు అనమాట. టైం వచ్చేసి పొద్దున్నే 10:30 అవుతుందన్నమాట. జిబిన్ ఫతాయిర్ల షాప్ అయితే ఓపెన్ చేసి ఉంటారు. 11 గంటలకు అంత జిబిన్ ఫతాయిర్ల దగ్గరికి వెళ్ళేసి అవి తీసుకొని 12 గంటలకల్లా 12:05 ఆ టైంకల్లా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అక్కడికి వెళ్ళని చెప్పాడు అనమాట. సో మనం 11 ఆ టైంకి వెళ్ళామంటే ఒకవేళ రెడీ చేయకపోయినా కూడా ఒక హాఫ్ అన్ అవర్లో మనకు రెడీ చేసి ఇస్తారు. అదే మనం లేట్గా వెళ్ళాము అనుకోండి, నువ్వు లేట్గా ఎందుకు వెళ్ళావు, 10 నిమిషాలు ముందు వెళ్ళి ఉండొచ్చు కదా అనే మాట వస్తుంది. ఒక 10 నిమిషాలు ముందున్నా కూడా ఇబ్బంది లేదు, కానీ లేట్ అయ్యిందంటే మనం ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఆ లొకేషన్ ఎంత దూరం పెడతాడనేది తెలియదు. లొకేషన్ నువ్వు అన్నీ తీసుకున్న తర్వాత లొకేషన్ పెడతా అని చెప్పాడు అనమాట. అది దగ్గర ఉండొచ్చు, దూరంగా ఏడన్నా ఉండొచ్చు, చెప్పలేం. అందుకని చెప్పి ముందే వెళ్తున్నాం. లొకేషన్ యాడీ పెడతారు, అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఏమేమి పనులు ఉంటాయి, అక్కడ ప్లేస్ ఎలా ఉంటుంది మొత్తం క్లారిటీగా చూపిస్తా. వీడియో ఎండ్ వరకు చూడండి. సో మనది లాస్ట్ ట్రిప్ కాబట్టి ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. వీడియోకి ముందుగా లైక్ చేయండి, వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. టైం వచ్చి 11 అవుతుందన్నమాట. షోహదా అనే ఏరియాలో బిగ్ జమియా దగ్గర ఉంటుంది ఇది, రామ్లా వే అని చెప్పేసి. అది దీంట్లో దొరుకుతాయి ఫతాయిర్లు, కోయిటలకు సంబంధించిన ఫుడ్ ఐటమ్. వాహిద్ డజన్ జిబిన్ ఫతాయిర్. మొత్తానికి ఏడేం లేవు, ఖాళీగా ఉన్నాయి. ఫ్రెష్గా చేస్తూ ఉంటారు అనమాట. లోపల నుంచి తీసుకొని వస్తారు చూడండి. అది మన దగ్గర సార్ది కార్డు ఉంటుంది, దానికి దీన్ని యూజ్ చేస్తాం. చూడండి, దినార్ 800 అనమాట. తీసేసుకున్నాం ఒక డజను. దినార్ 800 అంటే మన నేను రూపీస్లో ఇప్పుడు 540 రూపాయలు దానికి అవుతుంది. మా సార్ ఏదైనా పార్టీ పెట్టాడంటే ఈ జిబిన్ ఫతాయిర్లు ఇవి లేనిదే పార్టీ అయితే గడచదనమాట. ఖచ్చితంగా అది వాళ్ళ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ ఇవి మాత్రం పక్కా తెప్పిస్తాడు. మా సార్కి బాగా ఇష్టం ఇవంటే. అంటే కువైట్ వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐటమ్ ఇష్టం ఉంటుంది. వాళ్ళు ఎక్కడికైనా వెళ్తున్నారంటే ఆ ఐటమ్ పక్కా తీసుకుని వెళ్తారు, అలాగనమాట. మా సార్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్కటి తీసుకొని వస్తారు వాళ్ళకి నచ్చినటివి. కానీ మా సార్కి మాత్రం ఎప్పుడు ఈ రామ్లోవి జిబిన్ ఫతాయిర్లు అంటే బాగా ఇష్టం. సార్ చెప్పిన ఫస్ట్ పని అయితే చేసేసా, జిబిన్ ఫతాయిర్లు తీసేసుకున్నా. ఇక్కడ నుంచి సార్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఫుడ్ తీసుకోవాలన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత కలుద్దాం. సార్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి మెసేజ్ పెట్టారనమాట. సార్ మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను సార్ అంటే, 12:30కి రెడీ చేస్తారు శివ అని చెప్పేసి పెట్టాడు. కానీ జస్ట్ వెయిట్, నేను వాళ్ళకి ఫోన్ చేస్తాను, వాళ్ళకి కొంచెం భిన్న ఫినిష్ చేయమని చెప్పేసి అన్నాడు. ఓకే సార్ అని బయట దే ఆర్ కమింగ్ నౌ అని పెట్టాడు అనమాట. వాళ్ళు తీసుకొని వస్తున్నారు చూడని చెప్పేసి ఫుడ్ తీసుకున్నాను అనమాట. సార్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఇక్కడ ఒక బ్యాగు, ఆడొక బ్యాగు, ఇక్కడ ఫ్రంట్లో చాయ్గా ఇక్కడ పెట్టారనమాట. 3 బ్యాగులు వచ్చినాయి. మొత్తం ఫుడ్ అన్నీ తీసేసుకున్నాను అనమాట. లొకేషన్ పెట్టాడు. ఓకే, లొకేషన్ వచ్చేసి ఆల్ ఖైరాన్ 49 మినిట్స్ చూపిస్తుంది. 77 కిలోమీటర్లు 49 మినిట్స్ చూపిస్తుంది. చలో బయలుదేరదాం. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎలా ఉంటుంది ఏంటని చెప్పి చూపిస్తా. ప్రస్తుతానికైతే మా సార్ వాళ్ళు అక్కడే ఉన్నారనుకుంటున్నా, అందుకే డైరెక్ట్ పలానా దగ్గరికి రా అని చెప్పేసి పెట్టాడు. జస్ట్ 1 రోజు 2 రోజులు ఉండటానికి మళ్ళీ స్టార్ట్ చేశారు. ఇంతకుముందు అంతా క్లోజ్ చేస్తున్నారు, అలా బుక్ చేసుకొని పోయేదానికి వచ్చేదానికి లేకుండా పార్టీ లైఫ్ బయట నాట్ అలౌడ్ ఉన్నిందనమాట. ఇప్పుడు మళ్ళీ అలో చేశారు, అన్నీ ఓపెన్ చేసేసారు కాబట్టి మళ్ళీ తిరగడం స్టార్ట్ చేశారు. అది కాక ఎండలకాలం స్టార్ట్ అవుతుంది, ఇంకంతా అక్కడ మునగటమే. చలికాలంలో చలిమంటలు వేసుకున్నారు, ఎండాకాలంలో ఆ నీళ్ళల్లో మునుగుతారు చలికి, చల్లగా ఉండటం కోసం. అక్కడ ఎలా ఉంటుందో చూపిస్తా. ఇంకా 40 నిమిషాలు పాటలు పెట్టుకొని ఆడతా పాడతా అక్కడికి వెళ్ళిపోదాము. వెళ్ళిన తర్వాత అక్కడ ఎలా ఉంటుందో చూపిస్తా. అక్కడ ఏదో యాక్సిడెంట్ జరిగినట్టున్నది, ట్రాఫిక్ ఫుల్గా నిలబడిపోయింది అనమాట. లారీలు అయినా నిలబడుతున్నాయి, పోలీసులు వేయించున్నారు. లారీ కొట్టేసింది మొత్తం, సైడు దాన్ని కొట్టేసాడు అనమాట డివైడర్కి. భయంకరమైన యాక్సిడెంటు. ఒక పెద్ద లారీ అనమాట, డివైడర్ కొట్టేస్తున్నాడు. సైడు ఫ్లైఓవర్ ఉంటుంది కదా, ఆ డివైడర్కి. ఈ ఎండలకాలం స్టార్ట్ అయింది కాబట్టి అక్కడక్కడ ఇంక బండ్లు రగులుకుంటూ ఉంటాయి, బండ్లు భయంకరంగా యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. వీళ్ళు లాంగ్ డ్రైవ్ చేస్తూ ఉంటారు కాబట్టి నిద్ర అనేది సరిగా ఉండదన్నమాట. ఆ టైంలో కొంచెం కనురేపట్ట కొట్టినా కూడా డివైడర్లు అవి ఇవి కొట్టేస్తూ ఉంటారు. అదికాక బ్రిడ్జీలు ఎక్కువ ఉంటాయి ఈ రోడ్లో, ఫ్లైఓవర్లు ఎక్కువ ఉంటాయి అనమాట. సో దాంట్లోంచి పైకి ఎక్కేటప్పుడు కిందకి దిగేటప్పుడు కొంచెం మిస్టేక్ అయినా
సైడ్ నుంచి పడిపోవటము, లేదంటే సైడ్ ఎవేటర్లో కొట్టడం, లారీ అట్టే తిరిగి ఇట్లా తిరిక్కునేసి ఉన్నది వెనక్కి రివర్స్. పాపం డ్రైవర్లకి వీళ్ళకి ఏం కాకుండా ఉంటే చాలు. 4 నిమిషాలు చూపిస్తుంది. లోపలికి అయితే ఎంటర్ అయిపోయినాము. ఈ 4 నిమిషాలు ఎక్కడ లొకేషన్ ఏంటని చెప్పేసి, ఏ ఇల్లు అని చెప్పేసి ఎత్తుకుంటా పోవాలి. అంతే. లొకేషన్లో బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా, అదంతా వాటర్ అనమాట. అది అటు ఉంటుంది అనమాట. వాటర్, ఇళ్ళ మధ్యలో వాటర్. ప్రతి ఒక్క ఇంటి దగ్గర ఆల్మోస్ట్ పెద్ద పెద్ద పడవలు అయితే ఉంటాయి, చిన్న చిన్న పడవలు ఉంటాయి. ఎవరికి ఏది కావాలంటే అది వేసుకొని పోయి లోపల తిరుగుతారు అనమాట. పెద్ద పడవలు ఉంటాయి, చిన్న పడవలు ఉంటాయి, బగ్గీలు ఉంటాయి. ఉన్నాయి ఆడ. మా సార్ బండి ఆడదో చూసుకుంటూ పోవాలి. ఇదేండి అది. ఇది మా సార్ బండి వచ్చేసి అటు సైడ్ ఉందన్నమాట. వచ్చేసినాము లొకేషన్కి. నాకు ప్లేట్లో తీసుకొని వచ్చి పక్కన పెట్టి, చూడండి లోపల సార్లు కూర్చొని తింటున్నారనమాట. నేను ఎత్తుకొచ్చాను కదా ఫుడ్, ఆ ఫుడ్లోంచి సపరేట్గా నాకు తీసుకొచ్చి పెట్టారు పక్కన. ఇది వచ్చేసి సార్ వాళ్ళు ఇప్పుడు ఇల్లు తీసుకున్నారు కదా, దాంట్లో వంట రూమ్ అనమాట. ఈ మతార్లలో ఛాయ్ అవి ఉన్నాయి, అవి పారబోసేసి కొత్తది తీసుకొని వచ్చాను నేను వచ్చేటప్పుడు. ఆ ఛాయ్ తాగుతాము, ఇది పారబోసేసి క్లీన్ చేయమని చెప్పారనమాట. సో అవన్నీ క్లీన్ చేసేసా. దీంట్లో కూడా ఉంది ఛాయ్, పారబోసి క్లీన్ చేసేయాలి. ఛాయ్ ఆడోళ్ళు ఎవరు రాలేదు కాబట్టి మనమే క్లీన్ చేయాలి అదంతా. నీకేమన్నా కూల్ డ్రింక్స్ అవి ఇవి కావాలన్నా కూడా తీసుకొని తాగు, తినని చెప్పాడు అనమాట. మొత్తం అన్ని ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్, కాస్ట్లీటివి, చీప్టివి, యోగట్లు, 7 అప్లు, కోకో కోలాలు, ఇవి వచ్చేసి చీజ్లు, లెవిను అన్నీ ఉన్నాయన్నమాట. ఇవి వచ్చేసి క్రీమ్లు, చికెన్లు, ఐస్ క్రీమ్లు అవన్నీ దీంట్లో ఉన్నాయి. ఇక్కడ ఉండేటివన్నీ దాంట్లో ఉండేటివి కూడా లోపల తీసి ఇంటికి కడిగి పెట్టేసాను అనమాట. నేను కూర్చొని తిందాము. వాళ్ళు తినేసిన తర్వాత మళ్ళీ 5 గంటలకు తీసుకొని వచ్చి కడిగేయాలి. సో ఏం కావాలో నా ఫ్రిడ్జ్లో నీకు తీసుకొని తినని చెప్పాడు అనమాట. ఇది వచ్చేసి బ్యాడ్లు రైస్, అది వచ్చేసి చికెను, దీంట్లోకి పెరుగు. దీంతోనే అన్ని చికెన్ కట్ చేసి ముద్ద మీద పెట్టి పెరుగు తీసుకొని దాని మీద పెట్టి మూడింటిని ఇలా తీసుకొని ఇలా తినాలన్నమాట. చాలా తర్వాత స్పూన్తో తిన్నా. ఇట్టుంటుంది. చేతోటమే బాగుంటుంది మనకి. హైజీనిక్గా తినాలంటే అవ్వదు. పప్పు రైస్ అంటారు దీన్ని, బాగుంటుంది టేస్ట్. ఇంటి దగ్గర సాంబార్ రైసు అట్లా చేస్తారు కదా, సేమ్ అలానే ఉంటుంది. మా సార్లు తినకముందే తీసుకొచ్చి నాకు ప్లేట్లో ఎడబెట్టి ఆ తర్వాత వాళ్ళు తిన్నారనమాట. ఎందుకు తినలా నువ్వు, తర్వాత క్లీన్ చేసుకోవచ్చు కదా తినేసి అంటున్నాడు మా సార్ వచ్చి. ఫుడ్ తీసుకొని వచ్చాను కదా ఆ ప్లేట్లు అండ్ మేము తినేటి, సార్ వాళ్ళు తినేటి ప్లేట్లు, బోకులు అన్నీ కడిగి పెట్టేసి అనమాట. ఇప్పుడు ఫుడ్ అంతా ఓపెన్ చేసి తిన్నారు కదా, ఆ స్మెల్ పోవడానికి కూర వేస్తున్నాడు, కాలుస్తున్నాడు. దాన్ని ఎత్తుకొని పోయి అక్కడ వేసారంటే అది స్మెల్ వస్తూ ఉంటుంది, ఇంకా అది ఆరిపోయేంతవరకు. మొత్తం అంతా లోపల బోకులు గీకులు అన్నీ కడిగేసాను అనమాట. ఇది సార్ వాళ్ళకి సంబంధించిందే, అంటే సార్ వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు కదా, వాళ్ళ సొంతది అనమాట. సో వాళ్ళు అప్పుడప్పుడు వస్తూ ఉంటారు, బాయ్స్ మాత్రమే వచ్చి ఎంజాయ్ చేసి పోతూ ఉంటారు. సో తీసుకొచ్చిన ఫుడ్లో కొంచెం మిగిలి ఉంటే అది హాట్ బాక్స్లో పెట్టి తీసుకొని మేడం దగ్గరికి ఇచ్చి, సార్కి కానీ ఫ్రిడ్జ్లో పెట్టండి అని చెప్పు, నైట్కి వచ్చి నేను తింటానని చెప్పేసి అన్నాడు అనమాట. మా సార్ వాళ్ళు బుక్ చేసుకుని వచ్చారనుకున్నా, కానీ వచ్చిన తర్వాత తెలిసింది మొత్తం సార్ వాళ్ళకి సంబంధించిన ఇల్లేనని చెప్పేసి. ఆడ పిల్లలు చూడండి, ఇద్దరు చేపలు పడుతున్నారు. సముద్రం వాటర్ జస్ట్ వస్తాయి ఇక్కడికి అంతే.
మొత్తం ఆ పక్క ఇళ్ళకి ఈ పక్క ఇళ్ళకి మధ్యలో ఉంటాయి. ఈ పక్క వాళ్ళు ఇక్కడ మునుగుతారు, ఆ పక్క వాళ్ళు ఆ ఎడ్జ్లో మునుగుతారు అనమాట. ఈ కైరాన్ అనేది ఎండలకాలం వచ్చిందంటే పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ మునగటానికి బోటింగ్ చేయడానికి ఎక్సలెంట్గా ఉంటుంది. చూడండి ఆ ఎడ్జ్లో చాలామంది ఉన్నారు, మీకు కనిపిస్తున్నారు అనుకుంటున్నా. అది అక్కడ మునుగుతున్నారు చూడండి. అది ఎండాకాలం వస్తే. అదే చలికాలం వస్తే వీటి పక్కనే చలి మంటలు వేసుకొని కూర్చుంటారు అనమాట. మా సార్ వాళ్ళు ఇల్లు ఏం లే, పైన బెడ్రూమ్లు ఉంటాయి, కిందంతా హాలు, కిచెను, వాళ్ళు కూర్చొని తినడానికి డైనింగ్ టేబుల్ ఇవన్నీ ఉంటాయన్నమాట. ఒక పక్క స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, ఆ తర్వాత ఇదో సముద్రం ఆనుకొని ఉంటుంది, సముద్రం వాటర్ వచ్చి ఉంటాయి. అక్కడికి దాంట్లో పోవాలంటే వాళ్ళ దగ్గర చిన్న బోట్లు అవి ఉంటాయి, అవి వేసుకొని లోపలికి వెళ్తారు. ఇది చూడండి కారు ఎన్ని రోజుల నుంచి బయట ఉన్నదో, హామరు వదిలేశారు. ఎన్ని లక్షలు ఉంటుంది, లక్షలు విలువ చేసే కార్లు జస్ట్ గాలికి వదిలేశారు. మొత్తం అంతా టైర్లు కుళ్ళిపోయినాయి. మా సార్ వాళ్ళ ఇంట్లో ఉన్నారు, వదిలిపెట్టేసి వెళ్తున్నాక మళ్ళీ ఒక గంట జర్నీ. నేను ఇక్కడ సాయంత్రం దాకా ఉంటాను అనుకున్నా. సాయంత్రం దాకా ఉంటే మీ అందరికీ చూపించుని ఉంటా ఏంటి ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి. 3:30 అయింది. 2:30 బయలుదేరిన, 3:30కు వచ్చిన ఇంటికి. ఇద్దాం గిన్నెల అన్నం తీసుకొని పోతున్నాం, పైకి ఎత్తుకొని ఇచ్చేసి మా మేడం తీసుకొని పోవాలి. మేడం వాళ్ళకి హాట్ బాక్స్ ఇచ్చేసిన తర్వాత వెయిట్ చేసేవా ఇక్కడే, మేము వస్తాము, అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకొని పోదు మమ్మల్ని అని చెప్పేసి అనిందనమాట. సో నేను మా సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు మా సార్కి నాకు ఒక డిస్కషన్ జరిగింది. ఆ డిస్కషన్ గురించి క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. నిజంగా అలాంటి డిస్కషన్ జరుగుతుందని చెప్పేసి అనుకోలే. అసలు దాని గురించి ఎప్పుడో మేము మాట్లాడేసుకున్నాము, కానీ పిలిచి మరీ దాని గురించి మళ్ళీ ఈరోజు మాట్లాడాడు. నాకైతే నిజంగా ఆశ్చర్యం వేసిందనమాట. నేను వస్తా సార్, ఒక 5 నిమిషాలు మీతో మాట్లాడాలి సార్ అని చెప్పేసి అన్న. దగ్గర ఏటీఎం కార్డు లేదు సార్, మీరు ఆ రోజు ఫైన్కి 10 దినాలు డబ్బులు ఇచ్చారు కదా, ఆ 10 దినాలకి నేను ఇంకో 10 దినాలు ఎగేసి కట్టాలన్నా కదా ఏటీఎం కార్డు నుంచి కట్టాలి. సో నా దగ్గర ఏటీఎం కార్డు లేదు సార్, ఎలా కట్టాలని చెప్పేసి అడిగితే ఎంత ఫైన్ అని చెప్పేసి అడిగాడు క్లారిటీగా. 20 దినాలు సార్ అని చెప్పి సాహిల్ ఓపెన్ చేసి చూపిస్తే నువ్వు ఇంకా కట్టలేదా ఫైన్, ఒకవేళ పెనాల్టీ ఏదైనా పడితే అని చెప్పేసి అన్నాడు. ఏటీఎం కార్డు లేదు సార్, ఏం చేయాలి, నా దగ్గర అయితే డబ్బులు ఉంది 20 దినాలు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, మా ఫ్రెండ్స్ దగ్గర ఏటీఎం కార్డులు లేవు సార్ అని చెప్పేసి అన్న. ఓకే అయితే ఆయన ఉన్న మూడు చాలా హ్యాపీగా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తున్నాడు కాబట్టి సరే ఆ 20 దినాలు నేనే కడతలే, ఫస్ట్ ఫైన్ కదా ఇది అని చెప్పేసి అన్నాడు. నేను వచ్చిన 4 సంవత్సరాల్లో ఇదే నా ఫస్ట్ ఫైన్ సార్, 20 దినాలే. ఇప్పటివరకు నాకు సిగ్నల్ ఫైన్స్ ఏ ఫైన్లు పడలేదు సార్, ఫస్ట్ ఫైన్ ఇదే అని చెప్పేసి అన్నా. సరే ఓకే ఫస్ట్ ఫైన్ కాబట్టి నీకు ఆ రోజు 10 దినాలు ఇచ్చింది నీకు గిఫ్ట్గా అనుకో, ఈరోజు 20 దినాలు నేను పే చేస్తాను, లేదా ఈ మంత్ ఎండింగ్లో నీకు శాలరీ ఇస్తాను కదా, శాలరీ ఇచ్చేటప్పుడు నాకు మళ్ళీ ఒకసారి గుర్తు చెయ్యి, శాలరీతో పాటు ఈ 20 దినాలు నేను యాడ్ చేసి నీకు అమౌంట్ పే చేసి నీకు 140 దినాలు జీతం ఇస్తానని చెప్పేసి అన్నాడు అనమాట. సరే సార్ అని చెప్పా. చాలా హ్యాపీగా అనిపించింది. మా సార్తో ఏదైనా కాసేపు డిస్కషన్ చేసి ఆయన మంచి మూడ్లో ఉన్నాడని చెప్పేసి మాట్లాడినామంటే మాత్రం పక్కా అది మనకి పాజిటివ్గానే వస్తుంది, అది కలిసి వస్తుంది అనమాట. ఇప్పుడే కాదు ఎన్నోసార్లు ఆయన టెన్షన్ ఎక్కడికైనా వెళ్తా ఉన్నప్పుడు కానీ లేదంటే ఎక్కడి నుంచైనా వస్తా ఉన్నప్పుడు నేనేం మాట్లాడను, జస్ట్ సలాం చెప్పేసి వెళ్ళిపోతాడు. అదే ఆయన ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ ఎంజాయ్ చేస్తా ఉన్నప్పుడు వాళ్ళంతా ఎక్కడికైనా రీసెట్లు బుక్ చేసుకోను, లేదంటే ఏదైనా ఎడార్లో కైమాలు బుక్ చేసుకోను, అలాంటి దగ్గరికి వెళ్ళినప్పుడు కొంచెం ఫ్రీ టైం దొరికి నాతో మాట్లాడటానికి బయటకు వచ్చినప్పుడు, లేదంటే నేను మాట్లాడాలి సార్ మీతో బయటికి రాండి అన్నప్పుడు పక్కకు వస్తాడు, నవ్వుతూ మాట్లాడతాడు. అప్పుడు ఏదన్నా అడిగానంటే మాత్రం అది పక్కా జరిగిపోతుంది, మనకైతే కలిసి వస్తుంది అనమాట. 5-10 దినాలు మనకి మిగులుతుంది, అలా చేస్తాడు. సరే ఈ మధ్య వార్ జరిగింది కదా, ఇండియాకి వెళ్ళాలనిపిస్తుంది అని చెప్పేసి అడుగుదాం అనుకున్నా. నేను కడతానన్నాడు కదా అని చెప్పేసి మంచి మూడ్లోనే ఉన్నాడులే అని ఇండియా పోవాలనిపిస్తుంది సార్, ఇంటి దగ్గర అమ్మా నాన్న ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు, అందరూ వస్తున్నారు ఇంటికి, మీరు కూడా వచ్చేయచ్చు కదా, ఇప్పుడు వరకు బాంబులు జరిగినాయి, మీకు ఏదైనా అయిందంటే అక్కడ ఎందుకని చెప్పేసి అంటున్నారు, సరే నన్ను ఇండియా పంపించండి, ఒక మాట అడుగుదాము అనుకున్నా. మంచి మూడు చూసుకొని ఇప్పుడు కువైట్ ఎయిర్వేస్ అండ్ జజీరా మాత్రమే నడుస్తున్నాయి. అన్ని ఎయిర్వేస్లు ఓపెన్ అయిన తర్వాత టికెట్లు కొంచెం రేట్లు తగ్గుతాయి కాబట్టి అప్పుడు అడిగామనుకో రేట్లు తక్కువ ఉంటాయి కాబట్టి చెక్ చేసి సార్ ఒకవేళ మీరు పంపించకపోయినా నా టికెట్ పెట్టుకొని నేను నా డబ్బులు పెట్టుకొని పోతా సార్ అని చెప్పేసి అడిగితే పో అంటాడు. అదే సౌదీకి వెళ్ళి సౌదీ నుంచి వెళ్ళాలంటే ఇవన్నీ ఒప్పుకోరు వాళ్ళు, రేట్లు ఎక్కువ ఉన్నాయి, అక్కడికి వెళ్ళి రావాలన్నా లేదంటే టికెట్ ఒకవేళ ఏదైనా క్యాన్సిల్ అయినా కోవిడ్ వాళ్ళు కూడా మాట్లాడడానికి లేకుండా అయిపోతుంది అనమాట. రీఫండ్లు కూడా అవ్వట్లే ఇప్పటి వరకు, రీఫండ్లు కాక కొంతమందికి అయితే వాటి మీద కేసులు కూడా నడుస్తున్నాయి. సో అది భయపడి కూడా నేను గమ్మునుంటున్నా. కొంచెం మంచి మూడు చూసుకొని మొత్తం అంతా ఓపెన్ అయిన తర్వాత అడుగుతా, పక్కా వచ్చేదే 6 నెలలు అయితే కన్ఫర్మ్ అయిపోతుంది. చూద్దాం, దేవుడి దయ, మన మీద దేవుడి దయ ఉంటే ఖచ్చితంగా అయిపోతుంది పని. కోవిడ్ వాళ్ళతో ఎప్పుడు ఎలా ఉండాలి అది తెలుసుకున్నామంటే మాత్రం పక్కా లైఫ్ బాగుంటుంది.
వాళ్ళు మంచి మూడ్ చూసుకొని వాళ్ళతో ఏం మాట్లాడాలి అది మాట్లాడాలి. వాళ్ళు ఏదన్నా మంచి మూడ్లో లేనప్పుడు ఏం మాట్లాడకపోవడమే మేలు. మంచి మూడ్లో ఉన్నప్పుడు మీకు ఎప్పుడైతే సింగిల్గా దొరుకుతాడో అప్పుడు మాత్రం పక్కకు పిలిచి ఒక 5 నిమిషాలు మీతో మాట్లాడాలి సార్ అని చెప్పి మీకు ఏం కావాలన్నా సరే అడగండి, పక్కా జరిగిపోతుంది. ఒకసారి ట్రై చేయండి. ఇండియాలో ఉన్న వాళ్ళు ఈ వీడియో చూస్తూ ఉంటే, గల్ఫ్ దేశాల్లో మీ వాళ్ళు ఉంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి ప్లీజ్ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. ఉంటా. బాయ్. జై హింద్.